మై డియర్ వ్యూవర్స్, ఐ ఎమ్ మన విశ్వ పొలిటికల్ రివ్యూ. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం చెబుతున్నాను, లోతుగా ఆలోచించండి. ఒక హిందూ కుర్రాడిని క్రిస్టియన్ కుటుంబంలో వదులుతాం, ఒక క్రిస్టియన్ కుర్రాడిని హిందూ కుటుంబంలో వదులుతాం. ఇద్దరూ వారి వారి భావజాలంతో పెరుగుతారు తప్ప వారు పుట్టిన యొక్క మత భావజాలంతో పెరిగే అవకాశమే లేదు. కారణం ప్రకృతి, భౌతికము, పరిస్థితులు, ఆ బేసు మొత్తం కూడా తను ఏ వాతావరణంలో ఉంటాడో ఆ అభిప్రాయాలతో పెరగడం అనేది మానవ సహజం. ఇక్కడ భౌతికంగా మెదడును మనము పరిశ్రమలోకి నెట్టిన తర్వాత తయారై బయటకు వచ్చేటువంటి భావము ఆ వాతావరణాన్ని బట్టే ఉంటుంది. అంటే విత్తు ఒకటి వేస్తే చెట్టు ఒకటి మొలుస్తుందని మనం అంటుంటాం కదా, అదే దీనికి కూడా వర్తిస్తుంది. ఇందులో ఒక్కొక్కసారి భావము మతంగా మారినప్పుడు సంఘర్షించుకుంటుంది, వికర్షించుకుంటుంది, విలీనం కూడా చెందుతుంది. వ్యతిరేక భావజాలం ఏర్పడుతుంది, అనుకూల భావజాలం కూడా ఏర్పడుతుంది. మొత్తం మీద టోటల్గా ఎక్కువ భాగం ఎవరు ఏ వాతావరణంలో పెరిగితే ఆ భావజాలమే అతనికి ఏర్పడుతుంది తప్ప ప్రత్యేకమైనటువంటి శక్తులేవి అతనికి రావు. అతను పెరిగే వాతావరణమే. మరి నిజంగా క్రిస్టియన్గా ఉన్నవాడు హిందువులకు వచ్చినప్పుడు హిందూ భావజాలం ఎందుకు వస్తాడు? అదేవిధంగా హిందూ కుర్రాడు క్రిస్టియన్ భావజాలం కుటుంబం లేకపోయినప్పుడు హిందూ భావజాలం ఎట్లా వస్తుంది? కాబట్టి పెరిగే వాతావరణం ముఖ్యమే, కానీ మనం వాటికి ఏదో మహత్యాలు అంటగట్టి వాటికి బానిసత్వంగా ఉండటం అనేది ఆలోచన పరుల పని కాదు.